అంధకార జీవితాలను వెలిగించిన చిరుదివ్వెలు, బలహీనులకు బ్రతుకుట నేర్పి చెదరిన బ్రతుకులు చెరిగిన కలలకు చేయూతనిచ్చిన చిరుదివ్వెలు, కష్టాలు దిగమింగి కన్నీరు తుడిచిన కరుణాహృదయులు, చరిత్ర పుటలో చెరగని ముద్రలుగా నిలిచిన మహానుభావులు, క్రీస్తు ప్రేమను చాటాలనే ధ్యేయంగా రగులుతున్న భారంతో మండుచున్న మనసుతో గుండె నిండా క్రీస్తు ప్రేమను నింపుకొని స్వదేశాన్ని విడిచి విదేశాలలో వికసించేలా చేసింది అదే ద మిషన్ ఆఫ్ మిషనరీస్. మిషనరీస్ మిషనరీస్ నేను వంట వండుతానే, నేను నీళ్ళు పడతాను. అక్క అక్క స్టోరీ చెప్తావా అక్క? సరే చిన్ను, చెప్తాలే, కూర్చో. స్వీటీ, అక్షయ, మీకు తెలుసా నైట్ మా మమ్మీ ఒక స్టోరీ చెప్పింది, చెప్పాలా? చెప్పముల్యా. గ్రామ్ స్టెయిన్స్ అనే అంకుల్ 1941లో ఆస్ట్రేలియాలో పుట్టాడంట. వాళ్ళ మమ్మీ పేరు ఎలిజబెత్, వాళ్ళ డాడీ పేరు విలియం. నీకు తెలుసా చిన్ను, గ్రామ్ స్టెయిన్స్ అంకుల్ ఏసైని తన హార్ట్లోకి 10 yearsలో చేర్చుకున్నాడంట. అంటే మన ఏజే. అవునవును, నాకు కూడా గుర్తొస్తుంది. ఆ అంకుల్ ఇండియాకి వచ్చి సేవ చేశాడు. అంకుల్ పేరు గ్రహామ్ స్టెయిన్ అంకుల్. అంకుల్ పూర్ పీపుల్ కి చాలా సేవ చేశాడు. అంకుల్ వాళ్ళ విలేజ్ పేరేంటి? ఒడిస్సా. అంకుల్ మయూర్భంజ్ అనే ఊర్లో సేవ చేశాడు. నిజంగా ఎంత గ్రేట్ కదా ముల్యా. లెప్రసీ పీపుల్ దగ్గర సేవ చేశాడు. లెప్రసీ అంటే ఏంటక్క? లెప్రసీ అంటే కుష్టి రోగం. అది ఆ కుష్టి రోగం వస్తే ఫింగర్స్ అన్ని తినేస్తే చిన్ను, అది బ్లడ్ చీము కంపు కొట్టేస్తుంది. అమ్మ బాబోయ్, మరి వింటుంటేనే అంత డేంజర్గా ఉంది కదా. గ్రహామ్ స్టెయిన్ అంకుల్ అక్కడికి ఎలా సేవ్ చేశాడో ఏంటో. అవును కదా స్వీటీ. అక్షయ, నీకు తెలుసా, గ్రహామ్ స్టెయిన్స్ అంకుల్ లెప్రసీ వాళ్ళకి ఒక ఆశ్రమాన్నే కట్టాడు. అంతేకాదు పూర్ పీపుల్ని ఇంకా కుష్టి రోగుల్ని ఒక సొంత ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసుకున్నాడు. అవునా అమూల్య? అవును, నాకు ఒకటి గుర్తొస్తుంది. వాళ్ళ వైఫ్ పేరు రూత్ కదా. అవునవును, వాళ్ళ కూతురు పేరు ఎస్తర్ కదా. వాళ్ళ కొడుకుల పేర్లేంటక్క? ఒక కొడుకు పేరేమో ఫిలిప్, ఇంకో కొడుకు పేరేమో తిమోతి. అవును కదా స్వీటీ? అవును. చిన్ను, నీకొకటి తెలుసా, ఫిలిప్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఫిలిప్ అంత చిన్న వయసులోనే కుష్టి రోగులకి ట్రీట్మెంట్ చేసేవాడు చిన్ను. అవునా అక్క? అవును చిన్ను. తిమోతన్న చాలా చిన్నప్పుడే పాటలు రాశాడంట. ఎంత గ్రేట్ కదా. అవునక్షయ, చాలా గ్రేట్. ఆస్ట్రేలియా చాలా దూరం ఉంటాయి కదక్క. అన్న వాళ్ళు ఈరొద్దని ఊరికి వెళ్ళిపోదామని నేర్పరా? ఏడవలే చిన్ను, వాళ్ళకున్న కంఫర్ట్స్ అన్నీ వదిలేసుకొని మన కోసం, దేవుడు సేవ చేయడం కోసం మన ఇండియాకి తగ్గించుకొని వచ్చారు. సొంతూరిలో ఉండకుండా ఇండియాకి వచ్చి పూర్ పీపుల్ మధ్య హెల్ప్ చేయడం చాలా కష్టం కదా. అవును స్వీటీ, ఆ అంకుల్ ఎంత కష్టపడ్డాడు కదా. ఆ అంకుల్ ముందు మనం ఏం చేశామో చెప్పుకుంటుంటే నాకు చాలా సిగ్గుగా ఉంది. అవును కదా అమూల్య, అదే మనకి మిషనరీస్కున్న తేడా. అవును స్వీటీ, యేసయ్య కోసం ఏదన్నా చేయాలన్న ఒక భారం వాళ్ళలో రగులుతూ ఉంటుంది. దానికోసం ఎన్ని కంఫర్ట్స్ అయినా వదులుకుంటారు, ఎంత కష్టాలైనా పడతారు. వావ్ అమూల్య, నాకు ఇంటుంటే ఎంత ఇన్స్పైరింగ్గా ఉంది అమూల్య. నాకు అట్లానే అనిపిస్తుంది అక్క. స్టెయిన్స్ అంకుల్ గురించి చాలా బాధాకరమైన ఒక విషయం ఉంది అక్షయ. చెప్పాలా? చెప్పమూల్య. ఒకరోజు
గ్రామ్స్టైన్స్ అంకుల్ వాళ్ళిద్దరు కొడుకుల్ని తీసుకొని మనోహర్పూర్ అనే ఒక విలేజ్లో జంగల్ క్యాంప్కి తీసుకువెళ్ళారు. అసలే అది జనవరి మంత్. ఎట్లుంటుంది చిన్ను? అబ్బా చల్లగా ఉంటుంది అక్క. అందుకే వాళ్ళు చాలా చల్లగా ఉంటుందని నైట్ వ్యాన్లోనే పడుకున్నారంట. ఇంతకీ వ్యాన్లో రూతు ఆంటీ ఎస్తేరక్క లేరా అమూల్య? లేరు స్వీటీ. వాళ్ళు పడుకుంటే 50 మెంబర్స్ వచ్చారంట. వచ్చి అగ్గిమంట తీసుకొని వాళ్ళని కలిసారంట. వాళ్ళు పడుకుంటుంటే 50 మెంబర్స్ వచ్చి వ్యాన్ చుట్టూ నిలబడి వాళ్ళని కాల్చేశారంట. అవునా అక్క? అవును చిన్ను. మంచి నిద్రలో ఉన్న ఫిలిప్, తిమోతి లేచి మంటల్లో చూసేసరికి వాళ్ళకి భయం వేసేసి డాడీ డాడీ అని అరుచుకుంటూ డాడీని గట్టిగా పట్టేసుకున్నాడు చిన్ను. అవును, ఆ ఎనిమీస్ అంకుల్ని ఇంకా 2 పిల్లల్ని నిప్పంటి చేసి వాళ్ళు బయటకు వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పాపం అంకుల్ ఇంకా వాళ్ళిద్దరు పిల్లలు మంటలో పడి చనిపోయారు. గ్రామ్స్టైన్స్ అంకుల్ వాళ్ళిద్దరు పిల్లలు చనిపోయిన విషయం తెలిసినాక రూత్ ఆంటీ, ఎస్తర్ అక్క గుండె పగిలేటట్టు ఏడ్చారు ఫ్రెండ్స్. మరి వాళ్ళని చంపినందుకు పోలీసులకి కంప్లైంట్ ఇయ్యలేదా? వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోలేదా? అయితే న్యూస్ రిపోర్టర్స్ అందరూ వచ్చి ఆంటీని మీ హస్బెండ్ని చంపారు కదా, మరి వీళ్ళకి ఎలా శిక్ష ఇవ్వాలి అని అడిగితే ఆ ఆంటీ ఓ హిస్టరీలో నిలిచే ఒక అద్భుతమైన ఆన్సర్ చెప్పింది. ఆ ఆన్సర్ ఏంటమూల్య? నా హస్బెండ్ని చంపిన వాళ్ళని ఏమనకండి, వాళ్ళని నేను క్షమిస్తున్నానని చెప్పింది అక్షయ. అవునవును, ఆంటీ చాలా గ్రేట్ కదా. ఎవరైనా మనల్ని ఏమన్నా అంటే మనం క్షమించడం చాలా కష్టం కదా. ఆంటీకి యేసయ్య ఎంత గొప్ప మనసు ఇచ్చాడు కదా. అవును స్వీటీ, గ్రామ్స్టైన్స్ అంకుల్ లైఫ్ గురించి వింటుంటే నాకు చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది కదా. ఆస్ట్రేలియా నుంచి ఇండియాకి వచ్చి లెప్రసీ వాళ్ళకి, పూర్ పీపుల్కి చాలా హెల్ప్ చేశాడు. గ్రామ్స్టైన్స్ అంకుల్ యేసయ్య సేవ కోసం ఎంతో కష్టపడి ఎన్నో కంఫర్ట్స్ వదులుకొని యేసయ్య కోసం ఎన్నో సేవలు చేశాడు. ఒక క్యాండిల్ లాగా కరిగిపోయి చాలా మందికి వెలుగునిచ్చాడు. నేను కూడా ఆయన లాగా ఉండాలని అనుకుంటున్నాను. అయితే ఈ రోజే మీ జీవితాన్ని యేసయ్యకి ఇచ్చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. బాయ్. ఆగండి, ఒక విషయం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఎప్పుడు మర్చిపోకండి. బాయ్.